హలో అండి, నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు హిమన్యా కిచెన్. ఈరోజు హిమన్యా కిచెన్లో కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇలా ఒకసారి కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్ ట్రై చేసి చూడండి. చాలా బాగా కుదురుతుంది. అంతేకాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కాబట్టి వారు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. మరి ఈ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకోవాలి. అందులోనికి 2 కప్స్ వరకు పాలను యాడ్ చేసుకోవాలి. ఈ పాలను లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మరిగించుకోవాలి. ఈ పాలు మరిగేలోపు మనం కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నానండి. ఈ కస్టర్డ్ పౌడర్ను 1/2 కప్ పాలలోనికి 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత ఉండలేమీ లేకుండా పాలలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టుకొని మనం బాయిల్ చేసుకుంటున్న పాలను గరిటెతో మిక్స్ చేసుకుంటూ పాలు బాగా పొంగొచ్చి మీగడంతా పాలలో కలిసేలాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. పాలు ఈ విధంగా పొంగొచ్చిన తర్వాత కూడా మరొక 2-3 నిమిషాల పాటు మరిగించుకోవాలి. పాలు ఈ విధంగా 2-3 నిమిషాల పాటు మరిగిన తర్వాత ఇందులోనికి 1/2 కప్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. మనం 2.5 కప్పు పాలను తీసుకున్నాం కాబట్టి 1/2 కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుందండి ఈ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి. పంచదార వేసుకున్న తర్వాత పంచదార అంతా పాలలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. పంచదార బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోనికి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని మరోసారి మిక్స్ చేసుకొని ఈ పాలలోనికి యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే కస్టర్డ్ పౌడర్ అనేది ఉండలు కట్టేస్తుంది. ఇలా కస్టర్డ్ పౌడర్ అంతా చిక్కబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ని వేయడం వలన ఈ ఐస్ క్రీమ్కి చక్కని ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి. వెనీలా ఎసెన్స్ను కూడా బాగా పాలలో కలిసిపోయేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 8 బాక్స్ తీసుకొని అందులోనికి ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఈ కస్టర్డ్ పౌడర్ మొత్తాన్ని ఒక బాక్స్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 2-3 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2-3 గంటల తర్వాత డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీస్తే ఈ విధంగా గట్టిపడి ఉంటుందండి. ఇలా తయారు చేసిన కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి ఫ్రెష్ క్రీమ్ని కానీ లేక పాల మీద మీగడ కానీ యాడ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది క్రీమీగా వస్తుందండి. పాల మీద మీగడ కూడా వేసుకున్న తర్వాత మిక్సీ మూత పెట్టుకొని 2-3 నిమిషాల పాటు మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ విధంగా క్రీమీగా తయారయ్యేంత వరకు మిక్సీ వేసుకోవాలి. ఇలా తయారైన క్రీమీ మిక్చర్ను ఒక 8 బాక్స్లోనికి వేసుకొని మూత పెట్టుకొని కనీసం 10-12 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఓవర్ నైట్ అయినా ఉంచేయొచ్చండి. నేను ఇక్కడ ఓవర్ నైట్ ఉంచాను. చూడండి ఐస్ క్రీమ్ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో. ఇలా రెడీ అయిన ఐస్ క్రీమ్ను స్కూపర్ సహాయంతో కానీ ఒక గుంటగరిటె సహాయంతో కానీ స్కూప్స్ లాగా తీసుకోవాలి. చూడండి ఐస్ క్రీమ్ ఎంత క్రీమీగా వచ్చిందో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్ని తయారు చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హిమన్యా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో చేస్తే దాని నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.